హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే మంగళవారం వ్లాగ్ అండి. వెల్కమ్ టు మై హోమ్, వెల్కమ్ టు ఎవ్రీడే లైఫ్. ఇదైతే సోమవారం సాయంత్రం అండి. మాకైతే దగ్గరలో మార్కెట్ ఉంటుంది. సో ఇక్కడ వెజ్జీస్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో బల్క్గా కూడా దొరుకుతాయి తక్కువ కాస్ట్కి. అందుకని చెప్పి మండే మార్కెట్కి మాత్రం వెళ్తాను, మెయిన్గా ఫ్రూట్స్ కోసం. పనస్తోనలు అక్కడ కట్ చేసి ఉన్నా కూడా మీలో ఎంతమంది ఫ్రెష్గా కట్ చేయించి తెచ్చుకుంటారు? నేనైతే అంతే చేస్తాను. నా కళ్ళ ముందు కట్ చేసి ప్యాక్ చేస్తేనే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అలాగే వాటిని కడిగి తినాలి. మీలో ఎంతమంది అలా చేస్తారు? నాకు ఎందుకో బయట నుండి తెచ్చుని అలా వాష్ చేసి తింటేనే ఆ ఫీల్ అనమాట. మన చేత్తో మనం ఒలుచుకొని తింటే ఓకే, కానీ పనసకాయని నా చేత్తో నేను కట్ చేసి తినాలన్న నా కోరిక కూడా మా ఎదురాంటీ వల్ల తీరిపోయింది. ఒకసారి అయితే అలా ఇచ్చారనమాట. ఎంత బాగుందంటే ఆ కాయ రుచి అసలు జన్మలో మర్చిపోలేము. చెట్టుకు పండిన కాయ అలా అసలు తొనలు ఒలుస్తుంటే ఆ స్మెల్కి దానికి అబ్బా ఇంకా అసలు చెప్పలేను. అసలే పనసకాయ అంటే నాకు ప్రాణం. ఇంకా అలా పండిపోయిన కాయని ఒలిచి తింటే మాత్రం ఇంకా అసలు ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అలా మండే మార్కెట్ నుంచి ఆ కూరగాయలు ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా చెప్పాను కదా, ఎండలు వచ్చేసాయి కాబట్టి ఒకేసారి ఎక్కువ తెచ్చుకున్నా పాడైపోతాయి. అందుకని కొన్ని తెచ్చుకుంటాను అనమాట. ఇంకా ఇదైతే మంగళవారం అండి. మంగళవారం మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి ఎండు ఖర్జూరాలు ఉసిరికాయ ముక్కలు నానబెట్టేసి ఉంచుతాను నైటు. ఇంకా వాటర్ తాగేసి అవి తినేస్తానమాట. ఆ తర్వాత పనిలో పడిపోతాను. క్లీనింగు ముందు ఇంట్లోనూ ఇంటి బయట అనమాట. సో ఇంకా క్లీనింగే స్టార్ట్ చేశాను. పొద్దునే పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా లివింగ్ రూము డైనింగ్ వరకు ఊడ్చి ఇలా కొంచెం మాప్ పెట్టేస్తాను. తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోయాక మళ్ళీ మొత్తం ఇల్లంతా ఊడ్చుకుంటాను. మార్నింగ్ అయితే అవ్వదు కదా, రూమ్స్లో అందరూ పడుకుంటారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక జస్ట్ ఇక్కడ వరకు ఊడ్చి మాప్ పెట్టేసుకుంటాను అనమాట. ఇంక ఇంట్లో ఊడ్చి మాప్ పెట్టేశాను, బయట క్లీన్ చేసుకుని ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. ఇలా ఉంటే నాకు నిండుగా అనిపిస్తుంది అనమాట చూసుకోవడానికి ముందు. సో చక్కగా లేవగానే ఫస్ట్ చేసే పని ఇది. ఇంక ఇవాళ వీడియోలో అయితే మార్నింగ్ టు నైట్ వరకు కంప్లీట్ మా డే అలా స్పెండ్ చేసా ఉన్నదైతే షేర్ చేస్తాను. చూసారా ఆ మల్లెపువ్వు వాసన ఎంత గొప్పగా వస్తుందంటే ముగ్గేస్తున్న నాకు అలా ముక్కుకు తగులుతూ ఉందన్నమాట. వేసింది చిన్న ముగ్గైనా పెద్ద ముగ్గైనా పదే చూసుకుంటూ అదొక సంతోషం అనమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? వేసిన ముగ్గును 1-2 సార్లు లోపలికి బయటికి వచ్చి చూసుకుని సాటిస్ఫై అవటం. సో అట్లా కాసేపు అక్కడ అలా టైం స్పెండ్ చేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేసుకోవాలి కదా. రవ్వ దోశ చేద్దామని చెప్పనమాట. ఇంకా రవ్వ దోశలోకి స్టఫింగ్ వేస్తాం కదా, అంటే అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇవైతే నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటాను. అలా పచ్చిగా వేస్తే ఎందుకో అంత నచ్చదనమాట. దట్టు అల్లం అలా ఫ్రై అవ్వదేమో అన్న ఫీలింగు. ఇలా కొంచెం ఫ్రై చేసి వేస్తే ఏంటంటే చక్కగా ఘాటు దిగుతుంది. అవి చిన్నగా అయిపోతాయి కాబట్టి పిల్లలు కూడా వాటిని ఏరకుండా తినేస్తారు దోశలో వచ్చినా కూడా. లేదంటే పట్టి పక్కన పెట్టేస్తారు మా వాళ్ళైతే. అందుకని చెప్పి ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెం ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఇంకా కట్ చేసుకున్నవన్నీ వేసుకుని కాసేపు జస్ట్ 1 or 2 minutes ఫ్రై చేసుకుంటే చాలు. ఇంకా రవ్వ దోశకు నేనైతే 3 ఈక్వల్ క్వాంటిటీగా వేస్తాను. బియ్యం పిండి మరికొంచెం వేస్తాను అనమాట. ఒక గరిట అట్లా ఎక్స్ట్రాగా కొద్దిగా క్రిస్పీనెస్ వస్తుంది. సో అట్లా అనమాట. బియ్యం పిండి, బొంబాయి రవ్వ, మైదా పిండి 3 ఈక్వల్ క్వాంటిటీలు వేసేసుకోవాలి. కొంచెం బియ్యం పిండి నేనైతే అలా వేస్తాను, ఒక గరిట ఎక్స్ట్రా అనమాట. సో ఇంకట్లా 3 అయితే కొలత ప్రకారం తీసేసుకుంటున్నాను. మామూలుగా అయితే సుమారుగానే వేసేసుకుంటానులేండి, జస్ట్ మీకు చూపించడానికి అలా కొలత ప్రకారంగా చూపిస్తున్నాను. ఇంకా అవి వేసేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాను కదా, ఇవన్నీ కూడా అవి వేసేసుకుని ముందు రోజు మజ్జిగ అయితే పోసి కలిపేసుకుంటున్నాను. మొత్తం మజ్జిగతో కలపక్కర్లేదు, కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఇంకా పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసి పూజ అయితే చేసుకుంటున్నాను. అది కొంచెం నానుతుంది కదా ఈలోగా. అలాగే పల్లీలు అవి కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట. అవి చల్లగా అయ్యేలోగా పూజ చేసేసుకుంటే తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు అని చెప్పి. పొద్దున్నే అన్ని టైంకి అవ్వాలంటే 1 by 1 చేసుకుంటూ వెళ్తేనే కదా, కొంచెం మల్టీ టాస్కింగ్ కూడా చేసుకుంటేనే పనులు అన్నవి ఇన్ టైంలో అవుతాయి.
సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసేసుకున్నాను. అవి కొంచెం రెడీ అయ్యేలోగా చక్కగా పూజ కూడా చేసేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ మా పెద్ద పాపకి, మా వారికి. ఇంకా మా పెద్ద పాప ఎగ్జామ్ కాబట్టి ఆయన తీసుకెళ్తారు. ఫస్ట్ వాళ్ళిద్దరికి వేసి ఇచ్చేయాలి. పిండి కొంచెం చిక్కగా అనిపించింది, ఇంకొంచెం పల్చగా చేశాను తర్వాత అయితే. ఫస్ట్ అయితే అలా వేసేసాను, కానీ తర్వాత పల్చగా చేసి వేసుకున్నాను. రవ్వ దోశకి తెలిసిందే కదా, ఎంత పల్చగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయన్నమాట. కాకపోతే కొంచెం ఎక్కువ టైం టేకింగ్. పొద్దున్నే కొద్దిగా హడావడిగా ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకోకూడదు. బట్ అయినా మా అమ్మాయికి ఇష్టం కదా, కొంచెం ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసి పెడితే టమ్మీ హ్యాపీగా ఉంటుంది, కొద్దిగా ఫిల్లింగ్గా కూడా ఉంటుందని చెప్పి రవ్వ దోశ అయితే వేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళు వెళ్ళారు, చిన్న పాప రెడీ అవుతోంది. ఈలోగా నేను రిమైనింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నాను, అంటే బెడ్రూమ్స్ అవి నీట్ చేసుకోవడం అవి. టైం వేస్ట్ అవ్వకుండా అనమాట. బ్రేక్ఫాస్టే కాబట్టి తనకు కూడా దోశ వేస్తే అయిపోద్ది. లంచ్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయట్లేదు. పెద్ద పాపని పిక్ చేసుకునే టైం కంటే తనకి ఎగ్జామ్ అయిపోయే టైంకి తీసుకురావడానికి వెళ్ళాలి కదా, సో అప్పుడు చిన్న పాపకు కూడా లంచ్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అని చెప్పి మార్నింగ్ అయితే లంచ్ హడావుడి లేదు, ఇప్పుడు ఓన్లీ బ్రేక్ఫాస్ట్. సో కొంచెం టైం ఎక్కువే ఉంటుంది కాబట్టి రిమైనింగ్ వర్క్స్ అన్నీ కూడా మార్నింగే చేసేసుకుంటున్నాను. ఇంకా బట్టలు అయితే మిషన్ వేయట్లేదండి, ఎక్కువ లేవన్నమాట లోడ్కి. కాకపోతే బాస్కెట్లో ఉంచను, అవి తీసి మిషన్లో పెట్టేస్తాను. అలా ఇంట్లో బట్టలు ఉంటే నాకు ఏంటోగా అనిపిస్తుంది. ఈ అపార్ట్మెంట్ కల్చర్లో అన్నీ కంజెస్టెడ్ కాబట్టి ఎక్కడ చూసినా క్లోజ్డ్గానే అనిపిస్తుంది. ఈ క్లోజ్డ్ రూమ్లో ఇలాంటి విప్పేసిన బట్టలు అవి ఉంచాలంటే నాకు ఎందుకో ఇదిగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి అవన్నీ మిషన్లో పెట్టేసి బాస్కెట్ని అయితే ఎంటీ చేసి పెట్టేస్తాను అనమాట. చూడలేదు మొన్న ఏదో ఉన్నా కానీ ఏ బాగుందా 14th రిలీజ్ అవుతుందంట, వెళ్దామా? చిన్న వాటికి కూడా థియేటర్కి ఏమంటాము బంగారం అంటే అది మొత్తము లాయర్స్, క్రిమినల్ కేసెస్ అలా ఇంట్రెస్ట్ వచ్చిందా? చూద్దాం. ఇంక ఈలోగా మా చిన్న పాపకి జడలు వేసి తనకు కూడా బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చేసాను. సో తను కూడా రెడీ అయిపోయింది, తనని డ్రాప్ చేసి రావాలి. రేడియో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. సో ఇంకా అది ఛార్జ్ పెడదామని చెప్పి తీసుకొచ్చి పెట్టాను. కానీ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటో మీరు ఐడెంటిఫై చేస్తే చెప్పండి. తర్వాత కానీ నేను రియలైజ్ అవ్వలేదన్నమాట. హడావుడిలో కొన్నిసార్లు అవుతూ ఉంటాయి కదా. ఇంకా తనని డ్రాప్ చేసి వచ్చి నేనైతే బ్రేక్ఫాస్ట్ ఇదిగోండి వేసుకుంటూ ఉన్నాను. దీనికన్నా మధ్యలో ఒక పని చేశానులేండి, అదేంటన్నది కూడా షేర్ చేస్తాను. లంచ్లోకి పనసకాయ బిర్యానీ చేద్దామని చెప్పి తీసి బయట పెట్టానమాట. ముందు రోజు మార్కెట్లో తీసుకొచ్చాను కదా, ఇంక ఇప్పుడైతే బాగా దొరికిద్ది పనసకాయ. సో ఈ సీజన్లో మాత్రం నేను చేయడానికి ఇష్టపడతాను. ఇంట్లో ఎవరు అంత ఇష్టంగా తినర్లేండి, బట్ నాకు మాత్రం ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి అప్పుడప్పుడన్నా తెచ్చి ఇలా పులావ్ లాగా చేస్తాను పనసకాయతో, చాలా బాగుంటుంది. సేమ్ మనకి చికెన్ పులావ్ తింటే ఎలాంటి టేస్ట్ వస్తుందో అలా ఉంటుంది అనమాట. ఇంకా దానికోసము ఫస్ట్ అయితే కుక్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే డైరెక్ట్గా వేసినా కూడా ఉడికిపోద్ది, బట్ ఇది కొంచెం ముదురుగా అనిపించింది. అందుకని కొద్దిగా ఉప్పు పసుపు వేసి జస్ట్ ఒక 5 minutes పాటు కొంచెం ఉడికిస్తున్నాను అనమాట. దానివల్ల ముక్క మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు. ఆ పై పెచ్చు తీసుకోవడం మాత్రం ఒక పెద్ద టాస్కే, చిన్న ముక్క అయినా కానీ దానికి చాలానే టైం పట్టింది. ఇంకా నైఫ్కి కొద్దిగా ఆయిల్ రాసేసుకుని పై బెరడంతా తీసుకుని చక్కగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ పెద్దవైనా కానీ తినేటప్పుడు బాగోదు, మరీ చిన్నవి చేస్తేనేమో తునిగిపోతాయి అనమాట. సో మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి ఉడికిస్తున్నాను, ఒక పక్క రవ్వ దోశ వేసుకుంటూ. రాను రాను బ్రేక్ఫాస్ట్ చేసే టైం మారిపోతుంది. వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి తినే టైంకి ఇది అవుతుంది. లాభం లేదు, ముందే ప్లాన్ చేసుకోవాలి. ఫ్యాన్ వేసుకుందాం. దీపారాధన కొండ ఎక్కింది. మళ్ళీ 11:30 కల్లా వెళ్ళి మా అమ్మాయిని పిక్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా 2 hours ఉంది. 2 hours పనసకాయ బిర్యానీ చేసేయాలన్నమాట. అదైతే కుక్ అవుతూ ఉంది. ఈలోగా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేసేస్తాను. అదన్నమాట సంగతి. మా అమ్మాయిని స్కూల్లో డ్రాప్ చేసి రాగానే ఇంకా వీడియో ఎడిటింగ్ మీద పడిపోతున్నాను. దాని మీద 1.5 hours అట్లా పట్టేస్తుంది. ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను.
సో ఇంకా ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న పనస ముక్కలు ఉన్నాయి కదా, వాటికైతే ఇదిగోండి ఉప్పు కారం పెరుగు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా మ్యారినేట్ చేశాను. సేమ్ మనం చికెన్ పులావ్ ఎలా చేసుకుంటాం అదే ప్రాసెస్ అనమాట. బాగుంటుంది టేస్ట్. ఇంతవరకు ఎవరు ట్రై చేయకపోతే ట్రై చేయండి, బాగా దొరుకుద్ది కదా ఇప్పుడైతే ఈ పనసకాయ. ఇంకా సేమ్ మనం పులావ్ ప్రాసెస్లోనే అండి, కొంచెం నూనె కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇంకా నూనె నెయ్యి తీసుకుని వేడి చేసుకున్నాక దానిలో మసాలా దినుసులు వేసుకుని ఫ్రై చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ కూడా వేసి ఫ్రై చేసుకుంటాను అనమాట. ముక్కలకి పట్టించినా సరే ఇలా కొద్దిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో ఆ తర్వాత ముక్కలు కూడా వేసుకుని కొంచెం వేగాక ఇంకా నానపెట్టుకున్న బియ్యం అలాగే వేడి నీళ్లు ఇవి పోసుకుని విజిల్ పెట్టట్లేదండి, కుక్కర్లో చేసినా సరే డైరెక్ట్గా కుక్ చేస్తున్నాను అనమాట. అలా అయితేనే బాగుంటుంది, రైస్కి చక్కగా మసాలా అది పడుతుంది. ప్రెషర్ కుక్ చేసిన దానికి ఇలా డైరెక్ట్గా వండిన దానికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి టైం వేరియేషన్ ఉన్నా సరే కొంచెం ఇలా టైం తీసుకొని చేసుకుంటే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. క్యాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చానులేండి పచ్చడి పడదామని చెప్పి. సో ఇంకా అది ఒలుచుకుందాం అని చెప్పి తీసి పెట్టాను. ఇంకా ఒక పక్క రైస్ కుక్ అవుతూ ఉంది, టైం ఉంది కదా. సో ఈలోగా ఇదైతే ఒలిచేసుకుంటాను. ఇంకా మనకు తెలిసిందే కదా క్యాబేజీ క్యాలీఫ్లవర్ వీటిల్లో పురుగులు ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య కనిపించట్లేదు కానీ బట్ దీనిలో అయితే ఉన్నాయండి, అందుకని చాలా జాగ్రత్తగా చూసి తీసుకుంటున్నాను అనమాట. ఆ గ్రీన్ కలర్ ఉంటాయి కదా, తీయంగానే 2 కనిపించేసాయి. సో ఇంకా అన్నీ చిన్నగా చూసుకుంటూ ఒలుచుకుంటున్నాను. చాలా పెద్ద పువ్వు, ఇంక ఇప్పుడు బాగా కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్కి వచ్చేస్తాయి కదా, 40 రూపీస్కి అంత పెద్దది వచ్చేసింది. సో ఇంకా మా చిన్న పాపకి బాగా ఇష్టం అనమాట ఈ పచ్చడి, పట్టమని అడుగుతూ ఉంది. మామిడికాయ పచ్చడి కూడా అయిపోవచ్చింది, సరే ఇంక ఇది పెడితే ఇది ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఒలుచుకున్న వాటిల్లోకి ఉప్పు పసుపు కొంచెం నీళ్లు వేసేసి పక్కన పెట్టేశాను. పురుగులు ఏమన్నా ఉంటే పైకి తేలుతాయి కదా. ఇంకా రైస్ కూడా అయిపోయింది, ఇంకా బాక్స్ ప్యాక్ చేసి మా చిన్న పాపకి ఇచ్చేసి ఇంకా మా పెద్ద పాపని పిక్ చేసుకోవాలన్నమాట. సో పనంతా అయిపోయింది, ఇల్లంతా కూడా ఎక్కడెక్కడ సర్దేసి మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకున్నాను. పొద్దున ఊడ్చినా సరే పనంతా అయిపోయాక మళ్ళీ ఊడ్చుకుంటానమాట. ఇంక ఇదిగోండి ఇవైతే ఆరపెట్టేసుకుంటున్నాను ఒక టవల్ మీద. కొంచెం ఆ గాలికి ఫ్యాన్ గాలికి కొంచెం ఆ వెలుతురికి ఆరిపోతే చక్కగా పచ్చడి కలిపేసుకోవచ్చు. తడి లేకుండా ఆరిపోవాలి కాబట్టి పొడి క్లాత్ మీద ఆరపెట్టేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఎండిపోయినా ముక్క అంత టేస్ట్గా అనిపించదు, కొంచెం అలా క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. సో జస్ట్ ఆ తడిపోయేంత వరకు ఉంచేసుకొని పచ్చడి పట్టేసుకోవచ్చు. పులావ్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎంత అయిందిరా టైము? లేమ్మా ఫ్రెష్ అన్నం తినేసి. ఇంకా అలా మా పెద్ద పాపని తీసుకొచ్చేసరికి 1:15 అయిపోయింది. ఇంకా లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ మా చిన్న పాపని స్కూల్ నుంచి పిక్ చేసుకుని తీసుకొచ్చాను. ఇంకా స్నాక్స్కి అయితే జ్యూస్ చేసేసాను అనమాట, మస్క్ మిలన్ అది కలిపి జ్యూస్ చేసి. స్నాక్స్గా అయితే వాళ్ళు కార్న్ఫ్లేక్స్ తినేసారు హనీ వేసుకొని. సో ఇంకా అందుకని వాళ్ళ ఎక్కువేం స్నాక్స్ ఏం లేవు, జస్ట్ ఇన్స్టెంట్ స్నాక్స్ లాగా జ్యూస్ మాత్రం చేశాను అనమాట. సమ్మర్ కదా డైలీ జ్యూస్ అయితే కంపల్సరీ ఇస్తాను. ఇంకా మొక్కలకి వాటరింగ్ అది చేసేస్తున్నాను. మా వారి కోసం వెయిటింగ్, ఆయన వస్తారు కదా అందరం కలిసి తాగొచ్చు అని చెప్పి.
ఇంకా ఎండలైతే పెరిగిపోతూ ఉన్నాయి. మొక్కలకి డైలీ ట్వైస్ కూడా పోయాల్సి వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి అంటే చిన్న చిన్న పాట్స్లో మొక్కలు త్వరగా వడిలిపోతున్నాయి. మార్నింగ్ ఈవినింగ్ అన్నట్టు పోయాల్సి వస్తుంది. ఇంకా జ్యూస్ అయితే సర్వ్ చేశాను, కానీ 4 కప్స్లో మా వారైతే రాలేదు. సరే ఇంకా మేము ముగ్గురమే తాగేస్తూ ఉన్నాము. ఆయన జ్యూస్ మాత్రం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఎందుకంటే టేస్ట్ మారిపోద్దేమో ఎక్కువసేపు బయట ఉంచినా అని చెప్పి. యాక్చువల్గా మా వారికి అసలు నచ్చని విషయం ఫ్రిడ్జ్లో థింగ్స్, దట్టు హెల్దీగానే తీసుకోవాలని చూస్తారనమాట. బట్ టేస్ట్ పాడైపోద్దులే అని చెప్పి ఇంకా ఆయన వాటా మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసి మేము ముగ్గురం మాత్రం జ్యూస్ తాగేస్తూ ఉన్నాము. మా పిల్లలకి ఎంత కష్టమో ఈ మస్క్ మెలన్ జ్యూస్ అది తాగాలంటే, అయినా సరే బలవంతంగా అయినా తాగిస్తాను. వచ్చాడా? హలో డాడో. ఎందుకు లేట్గా వచ్చు? అయ్యో, నేను దింపేసి వస్తాను. నీకు జ్యూస్ ఇచ్చేస్తావు ఫస్ట్. చేసి పెట్టేశాను, ఉంది. టేస్ట్ మారిపోద్దేమో అని ఫ్రిడ్జ్లో పెట్టా. ఏమంటావో ఏంటో. సరే బాయ్ మరి. ఇంకా కరెక్ట్గా మా చిన్న పాపని తీసుకెళ్లే టైంకి మా వారు వచ్చారు. ఇంకా ఆయనకి జ్యూస్ ఇచ్చేసి తననైతే నేను మ్యూజిక్ క్లాస్లో డ్రాప్ చేసి వచ్చాను. ఇంకా మంగళవారం కదా, కొంచెం పిడకలతో ధూపం అయితే వేసేసుకుంటూ ఉన్నాను. ఏమైంది? పడ్డాడా? ఏమైంది? చైరే ఉన్నది, అదేందో ఏంటా అని నాకు డౌట్ వచ్చింది. ఆకలేస్తుందా పిచ్చి? జ్యూస్ సరిపోలేదా? యాక్చువల్గా రవ్వ దోశ వేద్దాం అనుకున్నా. అదే పెందలాడు వండేస్తాను. నువ్వు యూనిఫామ్ మార్చుకో. ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూనే అన్ని రూముల్లో అయితే ధూపం వేస్తూ ఉన్నానమాట. కొంచెం హడావుడి అయిపోయింది. ఇంకా ఆయన రావటం లేట్ అయింది కదా, ఇంకా పనులు ఒక పక్క ఆయనతో అలా కబుర్లు చెప్తూ మల్టీ టాస్కింగ్ లాగా చేస్తూ ఉన్నాను. ఇంకా అలా ధూపం వేసేసి వెంటనే వంట అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే స్నాక్స్ ఏం లేవు కదా, జస్ట్ జ్యూసే కదా. సో అందుకని చెప్పి ఎర్లీగా డిన్నర్ ప్రిపేర్ చేస్తే డిన్నర్ తినేస్తారు కదా అని చెప్పి. సో స్నాక్స్ ఏం లేవు కాబట్టి డిన్నర్ ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి ఆయనకి నచ్చినవి చేస్తూ ఉన్నాను. వంకాయ దోసకాయ రోటి పచ్చడి చేసి వంకాయ ఫ్రై చేయడానికి తీసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా దోసకాయ పచ్చడిని అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు, కానీ నేను ఎప్పుడు ఒకటే ప్రాసెస్ అనమాట. వంకాయ ముక్కలు పచ్చిమిర్చి చక్కగా వేయించేసుకుని అవి బాగా తొక్కుకున్నాక అప్పుడు దోసకాయ ముక్కలు కూడా పచ్చివి వేసి కాసేపు తొక్కి తాలింపు వేస్తానన్నమాట. నేను ఆల్రెడీ మీతో షేర్ చేసే ఉన్నాను. సో సింపుల్గా ఉంటుంది కానీ బట్ మాకు అలాగే టేస్ట్ అలాగే నచ్చిద్ది అనమాట. సో ఇంకా అందుకని చెప్పి దాన్ని ప్రాసెస్ అయితే మార్చను, ఎప్పుడు ఒకేలా చేస్తాను. పచ్చడికి అయితే వేగిపోయాయి. సో కూర అయితే మగ్గుతూ ఉంది చక్కగా. ఈలోగా ఇవి చల్లగా అయిపోయాయి కదా, ఇంకా రోట్లో వేసుకుని దంచేసుకుంటాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మెయిన్గా దోసకాయ పచ్చడి రోట్లో చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అది బాగుంటుంది అనమాట. సో ఇంకా మా వారితో కబుర్లు చెప్పుకుంటూ చక్కగా రోట్లో పచ్చడి అయితే నూరేసాను. అందరం కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా డిన్నర్ని కూడా ఎంజాయ్ చేసాము. సో ఇదండి మార్నింగ్ టు నైట్ వరకు నా రొటీను. కంప్లీట్ డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు
మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.